సమయంలో ఈ వాక్యాన్ని సిద్ధపరచుకోవడానికి మెయిన్ కారణం ఏమిటంటే, రాత్రికాల సమయంలో మన పాస్టర్ గారు అందరూ పడుకున్న తర్వాత నేను కొంచెం నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత పదే నాకు విషయాలు మా జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. వెంటనే లేచి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి కూర్చొని కొంచెం ప్రార్థన చేశాను. ప్రభా, తను ఈరోజు మరి చూస్తుండగానే హఠాత్తుగా తను చనిపోయాడు. ఎందుకు ప్రభా ఇలాగని చెప్పి నేను ఆలోచన చేస్తా, ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక వాక్యాన్ని వినిపించాడు. నేను బైబిల్ చూడటం కాదు, కానీ బైబిల్ చూడకముందే ఒక వాక్యాన్ని దేవుడు నాకు దాన్ని వినిపిస్తున్నాడు స్వరంతో. ఏంటి ఆ మాట అని నేను బైబిల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎన్నోసార్లు ఈ మాట గురించి మనం తెలుసుకున్నాం. ఎన్నోసార్లు యాక్చువల్గా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం ఉంటుంది ఈ మాట. ఎన్నోసార్లు దాని గురించి నేను మీరు మందిరం పూర్వం ప్రవర్తన జాగ్రత్త అనే మాట చాలాసార్లు మనం విన్నాం. అయితే ప్రభు నాకు ఆ మాట జ్ఞాపకం చేయలేదు, కానీ మరొక వాక్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేసి వినిపిస్తున్నప్పుడు ఆ మాట విన్న తర్వాత చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. నిజమే, ఈరోజు చాలా మంది కూడా ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన పని గురించి, దేవుడు చెప్పిన మాటల గురించి ఆలోచించట్లేదు ఈరోజు మనుషులు. అందుకే లోకంలో ఇవన్నీ కూడా హఠాత్తుగా ఇలా పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి నాకు ఆలోచన కలిగి మరి ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని సిద్ధపరచుకోవాలని రాత్రికాల సమయంలో నేను కూర్చున్నాను. ఆ వాక్యం తీసాను. ప్రభు నాకు బయలుపరిచిన వాక్యాన్ని తీసి ఆ వాక్యం గురించి ఆలోచన చేస్తా ఉన్నా. నిద్ర వస్తా ఉంది. అసలు వాక్యమైనా ఏకాదృష్టి నాకు ఉంటుంది. అసలు అలా చూస్తూ ఉన్నాను, నాకు తెలియకుండా నిద్ర వస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర నాకు ఆగటం లేదు. నైట్ 12 గంటల సమయం అవుతా ఉంది, నిద్ర ఆగట్లా. సరే, వాక్యం సిద్ధపరచుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా కూడా ఆగటం లేదని చెప్పి ఇది సమయం కాదు అని మరలా వాక్యం సిద్ధపరచు వాక్యాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను. ఎంతగా మరి ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి వాక్యాలు ప్రారంభం అలాగే నిద్రపోతుందేమని వాక్యాలు వింటున్నప్పుడు కూడా నిద్రపోతా ఉన్నా. నిద్ర ఆగటం లేదు నాకు అసలు. సో ఇది సరైన సమయం కాదేమో అని మరి బయటకు వచ్చి పడుకున్నాను. ప్రతిరోజు అలారం మోగిద్ది. అలారం మోగినా కూడా 1-2 సార్లు లేగవు. నేను పాస్టర్ అయ్యా టైం అవుతుందని చెప్పి ఎన్నోసార్లు లేపినాను. అయితే తెల్లవారుజాన నేను వేరే ఫోన్ దేవుడు దేవుడు మంచి ఫోన్ నాకు ఇచ్చాడు. ఆ ఫోన్ అలారం సెట్ చేసుకోవాలి. నేను మంచం కింద ఒక టేబుల్ పైన అది పెట్టి, అక్కడ ఎనపదుంది కదా ఒకటి ఉంటుంది మన దగ్గర, స్టూల్ పైన పెట్టి మంచం కింద పెట్టి పడుకున్నా. 4 గంటలకి మెలకు వచ్చింది నాకు. అలారం మోగపోయినా కూడా మెలకు వచ్చిన వెంటనే రాత్రి అనుకున్న ఆ వాక్యం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. వెంటనే లేచి లోపలికి వెళ్ళి ప్రార్థన కూర్చున్నాను. ఒక అర్ధగంట 30 గంట ప్రార్థన చేసిన తర్వాత ఇక వాక్యం సిద్ధపరుచుకున్న ఆలోచన వచ్చినప్పుడు, ఇదిగో ఈ రోజు మీకు చెప్పబోతున్న ప్రతి మాట దేవుడు నాకు వినిపించిన మాటలే. 1 by 1 పిన్ టు పిన్ ఎట్లంటే ఒక లైన్ ప్రకారం దేవుడు నాకు అది మొత్తం జ్ఞాపకం చేసినప్పుడు ఆ వాక్యాన్ని నేను సిద్ధపరచుకున్నాను. ఆ వాక్యం అన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దేవుడు మనిషికి మొదటిగా ఏం చెబుతాడు, ఏం చేయమని చెబుతాడు, ఏం చేయదని చెబుతాడు, తర్వాత తీర్పు ఏమిటో అనేది 3 విషయాలు ధర్మశాస్త్రంలో నాకు అర్థమైన విషయాలు ఆ వాక్యాలు చదువుతా ఉంటే ద సేమ్ టు సేమ్ నూతన నిబంధనలో కూడా అదే మాటలు దేవుడు లెక్కించి పెట్టాడు. అంటే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన విధానం వేరు, కానీ నూతన నిబంధనలకు వచ్చిన దేవుడు చెప్పిన విధానం మరో కొత్తగా ఇంకా చాలా బాధ్యత కలిగిన దానిగా దేవుడు నాకు వాటిని జ్ఞాపకం చేశాడు. ఆ మాటల నుంచి కొన్ని విషయాలు మీతో చెప్పని ఆశపడుతున్నాను. నేను ఈరోజు ప్రార్థన అనేది మరి పెట్టాలని వద్దని ఆలోచన చేస్తా. మరి ఎంతవరకు ప్రార్థన కోసం పెట్టాలని చెప్పి నేను వెంటనే ఇస్రాయేల్ గారి దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ప్రజల్లో కూర్చొని కొంచెం 1 గంట కూర్చున్నా, 5 నిమిషాలు 2 నిమిషాలు గంట కూర్చున్నా. కూర్చొని 2 ముగ్గురు సంభాషించాయి. పరిస్థితి ఏమిటి, ఏమనుకుంటున్నారు అంటే అక్కడ జయరాజు